పరమ కారుణిక అవతారమైన వాసుదేవుని కథా మాధుర్యంతో తన్మయులయ్యాం. ఈ 6వ రోజు ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా ఆర్ష పరంపరా సంపోషక బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. వారిని తోడ్కొని రావాల్సిందిగా పున్నయ్య శర్మ గారిని కోరుతున్నారు. గురువుగారిని పుష్పమాలాలంకృతుల్ని చేయవలసిందిగా ఎర్రంశెట్టి మాధవరావు గారిని కోరుతున్నారు. ప్రార్థన కుమారి శ్రావణి, కుమారి శిరీష. నాడు వీడే ఈ బాలుడు ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఏ మరులో కానీ ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఏ మరులో కానీ ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు పరమ పురుషుడట పశువుల కాచెనట సరవులెంచిన వీణ సంగతా ఇది పరమ పురుషుడట పశువుల గాచెనట సరవులెంచిన వీణ సంగతా ఇది హరియే తనట హరియే తనట ముద్దులందరికీ చేసినట హరియే తనట ముద్దులందరికీ చేసినట ఇరవాయనమ్మ సుద్దు లేటివోగాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఏ మరులో గాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు
అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. కృష్ణాతీరే కోకిలా కేళికీరే గుంజాపుంజే దేవపుష్పాదికుంజే కంబుగ్రీవౌ క్షిప్తబాహూచరంతౌ రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పరమ పావనమైన శ్రీ కృష్ణ కథాతత్వ ప్రవచన మహాయజ్ఞం ఈరోజు 6వ రోజుకు చేరుకున్నది. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 3 నామములకు కూడా వ్యాఖ్యాన రూపంగా స్వామి యొక్క లీలల్ని తత్వాన్ని చెప్పుకునడం జరిగింది. గోపీజన వల్లభుడు ఆయన అంటే ఎవరు గోపీజనులో వాళ్ళకి వల్లభుడు. గోపీజనులు అంటే ఏమిటో నేను మనం చెప్పుకున్నాం. గోభిహి భక్తిరసం పిబతీతి గోపి. తన సర్వేంద్రియములతో భక్తిరసాన్ని ఎవరు పానం చేస్తారో ఆ జీవులు గోపి. అలాంటి గోపీజనుల పాలిటి వల్లభుడు గోపీజన వల్లభుడైన శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి గోపీతత్వాన్ని నేను చెప్పుకున్నాం. ఈ గోపీతత్వాన్ని పెంచి పోషించి వారిని అనుగ్రహించింది రాధాదేవి అనే విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగినది. ఈ రాధాతత్వాన్ని సుఖయోగీంద్రులు ఎంత తాత్వికంగా ఎంత గూఢంగా అందించారో కూడా నేను ప్రస్తావన చేయడం జరిగింది. ఆ గూఢమైన రాధాతత్వాన్ని ఒక్కసారి స్మరించి తర్వాత కథలోకి మనం వెళదాం. రాధ గురించి చెప్పేటప్పుడు అనయారాధితో నూనం అనే శబ్దాన్ని వేశారు సుఖయోగీంద్రులు. ఆమె చేత ఇతడు ఆరాధింపబడ్డాడు, రహస్యముగా విహరించారు వారిద్దరూ అన్నారు ఇక్కడ. అంటే రహస్యశక్తి రాధ అని
ఆమె చేత అన్నారు, అనయ అంటే ఆమె చేత. ఇంకొక చోట యైకాపహృత్య అన్నారు, యా ఏకా. చూడండి ఇక్కడ అమ్మవారి గురించి ఆయన వాడిన శబ్దములు, వీటి గురించి ప్రస్తావన చేయడానికి ఈరోజు ప్రత్యేకించి విషయాన్ని ఎత్తుకోవడం జరిగినది. అమ్మ గురించి వాడినవన్నీ కూడా అనిర్వచనీయ శబ్దాలను వేశారు ఇక్కడ. యా, ఏక, సా, అనయ, కాపి, ఈ 5 శబ్దములు ప్రయోగిస్తారు ఇక్కడ సుఖయోగీంద్రుడు. అంటే అనిర్వచనీయమైన దాన్ని చెప్పేటప్పుడు ఈ శబ్దాలు చెప్పాలట. వేదముల్లో పరతత్వాన్ని తత్ అని చెప్తారు. తత్ అంటే అనిర్వచనీయం అని అర్థం. ఆ తత్శబ్దాన్ని పుంలింగంలో చెప్తే సహ, రసోవై సహ అని నేను మనం చెప్పుకున్నాం. దాన్నే స్త్రీలింగంలో చెప్తే సా అవుతుంది. అందుకే సా, యా, ఏక, కాపి ఇవన్నీ కూడా అనిర్వచనీయమైనటువంటి తత్వమే రాధ అని చెప్పడం అందులో ఉన్న ఉద్దేశం. ఈ రహస్యం సుఖయోగీంద్రుడు గ్రహించి చెప్పినట్లుగా మరొక యోగీంద్రుడు జయదేవుడు గీత గోవిందంలో ఇలాంటి రహస్య శబ్దాలు వాడారు. సా విరహే తవ దీనా రాధ, అక్కడ సా వాడారు. యా రమితావన మాలిన సఖి, యా రమితావన మాలిన. కాపి మధురిపుణ, కాపి, కాపి అంటే ఒక అనిర్వచనీయమైన ఒకానొక ఆమె అని అర్థం. ఈ విధంగా రాధ గురించి వచ్చేటప్పుడు ఆయన కూడా ఈ శబ్దములే వాడారు. రాధ కృష్ణుణ్ణి ఆరాధించినట్లుగానే కృష్ణుడు రాధను ఆరాధిస్తాడట. అక్కడ ఎక్కువ తక్కువ లేవు, పరస్పర అనుసంధాన విద్యే రాధ అనే తత్వం గురించి చెప్పుకున్నాం. అందుకే కృష్ణ పరమాత్మ రాధాదేవి యొక్క పాదం పట్టుకున్నటువంటి వైనాన్ని కూడా వర్ణించాడు జయదేవుడు. ఆయన ఆ మాట రాస్తాట, రాధికా కృష్ణారాధిక అని రచిస్తూ ప్రియే చారుశీలే అనే మరొక అష్టపదిలో ఆయన స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం అంటాడు. ఇది రచించి అనౌచిత్యం రాసేనేమో అని బాధపడ్డట జయదేవుడు. అంటే కృష్ణుడు అమ్మవారి యొక్క పాదాన్ని తన తలపై పెట్టమని అడుగుతున్నట్ట. ఇది రాసి అనౌచిత్యం రాశాను కొట్టి వెళ్ళి బాధతో దాన్ని కొట్టివేసి ఎక్కడికో వెళ్ళేట జయదేవుడు. ఈ లోపల కృష్ణుడు జయదేవుడి రూపంలో ఇంట్లో ప్రవేశించి క్రింద మళ్ళీ అవే వాక్యాలు రాసి ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాట. తిరిగి వచ్చి చూసుకున్నాక కృష్ణుడే అంగీకరించిన సత్యం అన్నమాట అని నమస్కారం చేసుకున్నాడని చెప్తున్నారు. దీనిలో కృష్ణేన ఆరాధ్యతే కృష్ణం ఆరాధయతి రాధ అని కృష్ణునికి అవిభాజ్యమైనటువంటి శక్తి రాధాదేవి. అటువంటి రాధాకృష్ణుని స్మరించుకుని పరమాత్మ తర్వాత లీలల్లోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడితో మాధుర్య లీలలు పూర్తయ్యాయి. ఇక మిగిలిన ఈ 2 రోజులు మనం స్వామి యొక్క ఐశ్వర్య లీలని తెలుసుకోబోతూ ఉన్నాం. సరిగ్గా ఇదే సమయంలో ఎందుకు స్వామి నందవ్రజానికి చేరాడో అది పూర్తయిపోయిందండి. గోవర్ధనగిరిని ఉద్ధరించి గోవింద పట్టాభిషేకం అనంతరం గోపకులందరినీ కూడా దివ్యమైనటువంటి సచ్చిదానంద అనుభవంలోకి తీసుకువెళ్ళాడు. గోపికలందరికీ కూడా రాసలీలతో ఆ ఏకరసానుభవాన్ని ఇచ్చాడు. ఏకరసం అనే మాట ఇక్కడ వాడాం. ఏకరసానుభవం ఉన్నదంతా ఒక్క బ్రహ్మరసమే. ఆ బ్రహ్మరసానుభవమే ఇక్కడ రాసలీల అని. ఈ రెండిటి ద్వారా ఆయన చేయవలసిన మోక్షప్రదానం అనేటువంటిది జరిగినది. అటు తర్వాత ఇంకా ఆయన వెళ్ళవలసింది వెళ్ళాలి కనుక ఈ సమయంలో నారదుడు తిన్నగా కంసుని వద్దకు వెళ్ళేట. అసలు పాపం నిన్ను అమాయకులను చేసి దేవతలందరూ ఆడించారయ్యా ఓ కంస. ఆ కృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడో తెలుసా అని అప్పుడు చెప్పేటండి. ఆ కృష్ణుడు అంటే అష్టమ గర్భంలో పుట్టినవాడు కృష్ణనామంతో అక్కడ పెరుగుతున్నాడు. పైగా ఆయన సోదరుడు బలరాముడు, వీరు ఉభయులు కలిసి నందవ్రజంలో పెరుగుతున్నారు బృందావనంలో. పాపం నిన్నందరూ కలిసి వంచారయ్యా అన్నాడు. ఏమండి ఇంతవరకు నారదుడు చెప్పలేదంటే ఆయనకు తెలియదా? ఇప్పుడే వచ్చి చెప్పాలి. ఆయన సమయం చూసి చేసేవాడే నారదుడు అసలు. పైగా నారదుడి గురించి మనం మొదటి రోజునే ప్రస్తావన చేసుకున్నాం. నారదుల వారు నారాయణ సంకల్పాన్ని భూమిపై ప్రవర్తింపజేసేవాడు కనుక ఈ సమయంలో కంసుడికి తెలియాలి. అందుకు ఘనుడొకనాడు నారదుడు కంసుని తోడ యశోద కూతు తాకనుటయు చక్రిదేవకి గర్భజుడవుటయు మున్ను రోహిణీ తనయుడు రాముడవుటయును తద్విభులిద్దరు మందనున్నవారని ఎరుగంగ చెప్పిన మహాద్భుతమంచు చలించె కింకతోన్. అన్ని విషయాలు చెప్పేట. యశోదకు పుట్టినటువంటి అమ్మాయే ఇక్కడికి తేబడినదని, ఆమెనే నువ్వు రాళ్ల మీద వేసి కొట్టావు, ఆమె నీకు బెదిరించి వెళ్ళిపోయింది. చక్రి దేవకి గర్భజుడవుటయు, దేవకీదేవికి అష్టమ గర్భంలో నారాయణుడు పుట్టాడని, అలాగే రోహిణీదేవి తనయుడు రాముడు బలరాముడు ఉన్నాడని విషయాలన్నింటినీ చెప్పాడు. దానితో మహా కోపగించుకున్నటువంటి కంసుడు అప్పుడు దేవకీ వసుదేవుని తిరిగి చెరసాల్లో బంధించట. అప్పుడు బంధించాడు. మనం ముందు చెప్పుకున్న ప్రకారంగా యోగమాయ వెళ్ళిపోయిన తర్వాత దేవకీ వసుదేవుల దగ్గర పశ్చాత్తాపడి వారిద్దరిని విడిచిపెట్టాడు. ఇప్పుడు కంసుడు మళ్ళీ తనని మోసం చేశారనే కోపంతో దేవకీ వసుదేవుని చెరసాల్లో వేశాడు. ఆ తర్వాత ఆ బలరామకృష్ణ ఎలాగైనా రప్పించాలనుకున్నాడు. ఇప్పటి వరకు జరిగిన ఘటనలు చూస్తూ ఉంటే
తాను పంపినటువంటి అనేక మంది రాక్షసులు వెళ్ళడమే తెలుసు కానీ తిరిగి రావడం తెలియలేదు. ఎవరు? పూతన మొదలుకొని ఇప్పటి వరకు. అంటే వాళ్ళు వెళ్ళారు, ఏమయ్యారో తెలియలేదు. ఏమయ్యారు అనేది ఇప్పుడు అర్థమైంది అతనికి. ఈ కృష్ణుని చేత వాళ్ళందరూ మరణించారు అని తెలుసుకుని ఈ బలరామకృష్ణుని బలంతో కాదు, ఇప్పుడు అనుబంధాన్ని చూపించి వంచన చేసి వాళ్ళ పని పూర్తి చేయాలి అని సంకల్పించుకున్నాడు. అందుకు యాదవుల యొక్క బంధువైనటువంటి యదువంశంలో చెందినటువంటి అక్రూరుణ్ణి పిలిచి, నాయనా నువ్వు వెళ్ళి ఆ బలరామకృష్ణులు ఇద్దరిని కూడా ధనుర్యాగం చేస్తున్నామని, మేనమామ విషయం తెలుసుకున్నాడని పిలుస్తున్నాడని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకురా అని అక్రూరుణ్ణి పంపిస్తున్నట్ట. ఈ లోపల చివరి ప్రయత్నంగా ఇద్దరు రాక్షసుల్ని పంపించాడు. కేసి అనే రాక్షసుణ్ణి, వ్యోముడు అనే రాక్షసుణ్ణి, ఉభయ రాక్షసుల్ని కూడా పంపించి బలరామకృష్ణుల పని పూర్తి చేయమని ఇదో ప్రయత్నం చేస్తున్నాడు, చివరి ప్రయత్నం. కానీ ఈ ప్రయత్నం కూడా వ్యర్థమైంది. ఆ కేసి అనే రాక్షసుడు గుర్రపు రూపంలో వస్తే ఆయన్ని చక్కగా సంహరించాడు శిక్ష పరమాత్మ. వ్యోమాసురుని బలరాముడు సంహరించాడు. కేసి అనే రాక్షసుడిని చంపినందుకు కేశవుడు అని పేరు వచ్చింది కృష్ణునికి. అయితే కృష్ణునికి ఇంతకు ముందు కేశవని నామం లేదా? నేను మొదటి 2 రోజుల్లో చెప్పిన విషయాన్ని ఇక్కడ స్మరించండి. ఆయనకు ఉన్న నామముల్నే మరొక విధంగా కృష్ణుడు ఇక్కడ చూపించి ఆ పేర్లు తెచ్చుకున్నాడు ఇక్కడ. అంటే వేదముల్లో ఉన్న నామములు ఆయనకు మళ్ళీ వచ్చాయి. కానీ కేశవ అనే మాటకి అసలు అర్థం ఏంటంటే అభిరామాహ కేశాహ యస్య సహా. ఎందుకంటే కేశవనామం చాలా ముఖ్యం కనుక దాని గురించి చెప్తున్నా. అభిరామాహ కేశాహ యస్య సహ అంటే అందమైన కేశములు కలవాడు అని అర్థం. కేశములు అంటే రశ్ములు అని అర్థం. వైదిక భాషలో కేశాహ రశ్మయ అంటే కిరణములు అని అర్థంట. అందమైన కిరణములు కలవాడని. నారాయణుడు తేజస్వరూపుడు. ఆ తేజస్సుని సూర్యుని ద్వారా, అగ్ని ద్వారా, చంద్రుడి ద్వారా ఈ జగత్తుపై కిరణ రూపములతో వర్షిస్తూ ఉంటాడట. ఈ విధమైన కిరణ రూపములతో జగత్తును ఆదుకుంటున్నాడు గనుక కేశవుడు అని అంటారు. ఇది ప్రధానమైన విషయం. అదేవిధంగా కేశవ శబ్దానికి శంకర భగవత్పాదుల వారు చక్కటి అర్థం చెప్పారు. కశ్చ అశ్చ ఈశశ్చ యస్య వశే వర్తంతే ఇది కేశవ అని అర్థాన్ని చెప్పారు. కా అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణువు, ఈశ అంటే రుద్రుడు. ఈ బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన పరబ్రహ్మ ఎవడో అతడు కేశవుడు అని చాలా చక్కటి అంతరార్థాన్ని ఇచ్చారు. కనుక కేశవ శబ్దానికి వేదముల్లో ఇది అర్థం. ఇప్పుడు కేశ అనే రాక్షసుని సంహరించి కేశి నిషూదనుడు కేశవుడు అయ్యాడు. ఈ విధంగానే వాసుదేవుడు కూడా. వాసుదేవ అనే మాట మనం అనేక మార్లు అంటూ ఉంటాం. ఇది కృష్ణ మంత్రం. వాసుదేవుడిని పేరు ఎందుకు వచ్చిందండి? ఠక్కుమని మనం చెప్తాం వాసుదేవుడు కొడుకు గనుక వాసుదేవుడు అని. ఇది కృష్ణావతారంలో కనబడే అర్థం. కానీ వాసుదేవ అనే మంత్రం కృష్ణుడు అవతరించక ముందు ఎప్పుడో స్వయంభూ మన్వంతరంలో ధ్రువుడికి నారదుడు ఉపదేశించాడు వాసుదేవ అనే మంత్రం. ఆ వాసుదేవతో కూడిన ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. అప్పుడు కృష్ణుడు అవతరించలేదే, మరి వాసుదేవ అనే మంత్రం అక్కడ ఎందుకు ఇవ్వబడింది అంటే వాసుదేవ శబ్దానికి అర్థం ఏంటంటే వసన్ దివ్యతే ఇది వాసుదేవ, సర్వులయందు వసించి ప్రకాశించువాడు అని అర్థం. అంటే అందరి యందు ఉండి ప్రకాశించే చైతన్య స్వరూపుడు అంటే సర్వాంతర్యామి అయినటువంటి వాడని వాసుదేవ శబ్దానికి అసలైన అర్థం. దాన్ని ఇంకో అర్థం చూపించాడు ఇక్కడ వసుదేవ పుత్రుడని. చూసారా, వేదముల యందు ఆయనకు చెప్పబడ్డ పేర్లన్నిటికీ మరొక అర్థంలో చూపిస్తూ ఆ అర్థాన్ని మళ్ళీ సార్థకం చేశాడు ఇక్కడ. అందుకే కృష్ణావతారం సమస్త నారాయణావతారముల యొక్క కలయిక అని మళ్ళీ ఈ కేశవనామం దగ్గర మరొక్కసారి స్మరించుకుంటున్నాం. కనుకనే స్వామి నామములు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఆచమనంలో కూడా మనం చెప్పుకుంటాం. కృష్ణుని నామాలే చెప్పారు కానీ రాముడి గురించి చెప్పలేదండి అని కొంతమంది అదొక పనికిమాలిన ప్రశ్న తీస్తారు. అక్కడ చెప్పిన 24 ఈ కృష్ణుడి గురించే కాదు, రాముడి గురించి కూడా. రామకృష్ణాత్మకమైన నారాయణుడి గురించి 24 నామములు, అది తెలుసుకోండి అక్కడ. కానీ కృష్ణుడుగా అవతరించక ముందు కూడా నారాయణుడికి కృష్ణ అనే పేరున్నది. అవన్నీ మళ్ళీ తాను అవతరించి ఆ పేర్లను కూడా చూపిస్తున్నాడనే విషయాన్ని ఈ కేశవనామ స్మరణలో ఈ నామాలను కూడా ఒకసారి స్మరించుకోవడం జరిగింది. ఇదివరకు దామోదర, గోవింద అనే నామాలను కూడా చెప్పుకున్నాం, వాటిని కూడా స్మరించుకుందాం. ఈ విధంగా ఈ రాక్షసులను ఎప్పుడైతే సంహరించాడో అప్పుడు నారదుల వారు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారట. ఇక్కడ కంసుడి దగ్గరికి వెళ్ళి చేయాల్సింది చేసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, స్వామి నీకు బృందావనం విడిచిపెట్టే ఉండాలని నీకెప్పుడు ఉండదు, నీకు ఎప్పుడు బృందావనంలోనే ఉండాలంటుంది మాకు తెలుసు, కానీ నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నాయన అని అంటున్నట్ట నారదుడు. జగతీశ యోగీశ సర్వభూతాధార సకల సంపూర్ణ ఈశ్వర మహాత్మా, రాజమూర్తులైన రాక్షసులను సంహరించి భూమి చక్రంబు రక్షింప అవతరించిన వాడవయ్య కృష్ణ. నువ్వు వచ్చింది ఎందుకు? రాజులుగా ఉన్నటువంటి రాక్షస సంభూతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంహరించడానికి అవతరించిన వాడివి కనుక నువ్వు బయలుదేరాలి ఇక్కడి నుంచి. ఎందుకంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాణూర, ముష్టిక, గజ, కంస, శంఖ, యవన, ముర, నరక, పౌండ్రక, శిశుపాలక, దంతవక్త్ర, సాల్వ ప్రముఖులు నీ చేతనింక మడిసెదరు. పారిజాతంబు నీచే అపహృతం వయ్యడిని,
నృగుడు శాప విముక్తుండగు, శమంతకమణి సంగ్రహంబగు, మృత బ్రాహ్మణ పుత్ర ప్రదానంబు సిద్ధించు, అర్జును సారథివై అనేక అక్షౌహిణీ బలంబుల వధించెదవు. జరగబోయే కృష్ణావతారాన్నంతటిని క్లుప్తంగా చెప్పేశాడండి. అంటే ఏదైనా మనం కథ చెప్పుకోలేదు అని లోటు ఉంటే ఇవాళ విన్నదంతా చాలు. జరగబోయే దాన్నంతటి నారదుడు ఒక్కసారి ప్రస్తావన చేసి ఇవన్నీ చెయ్యాలి గనక, కృష్ణ నీ వనరించు కార్యములు లెక్కింపన్ సమర్థుండే వర్ధిష్ఠుండైన విధాతయైన నీ యొక్క లీలల్ని బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడు. నువ్వు చేయాల్సిన కార్యములు చాలా ఉన్నాయని భక్తవత్సలుడివైన నీకు ఒకసారి విన్నపం చేసుకుంటున్నానంటే మందహాసం చేసి కృష్ణుడు సమయమెరిగి చేయవలసింది చేస్తాను, వెళ్ళవయ్యా అన్నట్టు నారదుడికి. నారదు అక్కడి నుంచి వెళ్ళాడు. ఈ లోపల అక్రూరుడు బయలుదేరి వస్తున్నాడండి. వస్తూ అనుకుంటున్నాడు, ఎంత మంచి పని చేశాడు కంసుడు నాకు, కృష్ణుని తీసుకుని రమ్మని చెప్పాడు. ఈ భాగ్యం ఎవరికి దొరుకుతుంది? ఇక్కడ కృష్ణ పరమాత్మ దేవకీ పుత్రుడని తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలియని వాళ్ళు కొందరు ఉన్నారు. అది తెలియకపోయినా కృష్ణుడని ఒక మహాత్ముడు బృందావనంలో దివ్యమైన లీలలు చేస్తున్నాడని కొందరికి తెలుసు. ఆ తెలిసిన వాళ్ళు కృష్ణుడిని చూడకుండానే మధురా నగరంలో కృష్ణుడిపై భక్తి పెంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి అక్కడ. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్రూరుడు కూడా ఏనాటి నుంచో నారాయణ భక్తుడు. ఆ నారాయణ స్వరూపమే కృష్ణుడని తెలిసినవాడు. ఆ కారణం చేతనే కృష్ణుడి వద్దకు వెళుతూ నన్ను నిజానికి కంసుడు దురుద్దేశంతోనే పంపిస్తున్నాడు. ఎందుకంటే ధనుర్యాగమనే మిషతో బలరామకృష్ణుని పూర్తి చేసేయాలి అనే ఉద్దేశాన్ని పెట్టుకుని ధనుర్యాగానికి మేనమావ రమ్మంటున్నాడు అనే కపటాన్ని చూపించడానికి నన్ను పంపిస్తున్నాడు.